6వ తరగతి సోషల్ 9వ చాప్టర్ తెగలు సామాజిక నిర్ణయాధికారం. ఒక ప్రాంతంలో సామూహికంగా కలిసిమెలిసి నివసించే ప్రజలు తమ ఉమ్మడి సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు, వాళ్ళ మధ్య ఏర్పడిన వివాదాలను ఎలా పరిష్కరించుకుంటున్నారు, వాటిలో నాయకుల పాత్ర ఏమిటి, వీరి నుంచి వాళ్ళు పొందే ప్రతిఫలం ఏమిటి, ఇటువంటి కొన్ని సమస్యలను మనం చదవబోతున్నాం. ఈ పాఠంలో ఒకే తెగకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో చదవబోతున్నాం. ఒకే తెగకు సంబంధించిన ఇక్కడ ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన సమాజాలు. అడవుల్లో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. తెలంగాణలో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళ మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఏమంటారంటే గిరిజనులను ఎందుకు అంటున్నారు. వాళ్ళ మధ్య ఒకే రకమైన కొన్ని లక్షణాలు ఉండడం దానికి కారణం. అవి ఏమిటంటే చూద్దాం. ఇది ఇంపార్టెంట్. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. అందువల్ల తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. సహజ వనరులైన అటవీ, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అంతేగాని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో చెందనివిగా తలచరు. ఈ వనరులంటి తెగ నిర్ణయాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. మూడోది, ధనిక పేద తారతమ్యాలు వీళ్ళలో కనబడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. ఉదాహరణకు తెగ భూమి మొత్తాన్ని అన్ని కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కుటుంబాలకు భూమిని పంచుతారు లేదా విభజిస్తారు. మరికొన్ని సందర్భాల్లో గిరిజన సమూహ సభ్యులందరూ సాగు చేసిన పంట పండిస్తారు. పండిన పంటను అందరూ సమిష్టిగా పంచుకుంటారు. గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవరు అమ్మడానికి వీలు లేదు. కారణం, ఆ భూమి మొత్తం తెగది. ఎవరు కూడా తాము సాగు చేయగలిగిన దానికంటే ఎక్కువ భూమిని తన ఆధీనంలో ఉంచుకోకూడదు. తెగలోని వాళ్ళందరూ అన్ని పనులు చేస్తారు. వ్యవసాయం చేస్తారు, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపడం, దుస్తుల తయారీ, బుట్టల తయారీ, పనిముట్లు, ఇల్లు కట్టడం లాంటివి ఏ పనికి ప్రత్యేకమైన మనుషులు ఎవరు ఉండరు. ఐదవది, కుటుంబంలోని ప్రతి పని చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి చేస్తారు. అయితే పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండడం సామాన్యంగా కనిపిస్తుంది. అడవి దేవతలను తమ మూల పురుషులకు సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాక వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటి వాళ్ళ సమూహంలో సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక తెగ ప్రాంతంలో కొన్ని గ్రామాలు లేదా ఆవాసాలు ప్రాంతాలుగా ఉండవచ్చు. తెగ మొత్తానికి సంబంధించిన విషయాల మీద ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు, తగాదాలు ఎలా పరిష్కరించుకుంటున్నారు, ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు ఎలా తగాదాలు పరిష్కరించుకుంటున్నారో మనం చూద్దాం. దీనికోసం తెలంగాణలోని గోండుల గురించి ప్యూరర్ హైమండార్ఫ్ రాసిన పుస్తకంలోని సంక్షిప్త సారాంశాన్ని మళ్ళా చూద్దాం. ప్యూరర్ హైమండార్ఫ్ ఇతన్ని గురించి తెలుసుకుందాం. ఆంథ్రోపాలజిస్టులు అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు, చాలా ఇంపార్టెంట్. ఆంథ్రోపాలజిస్టులు అంటే ఎవరంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు. ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేస్తారు. అటువంటి వాటిలో ప్రముఖ పరిశోధకుడు ప్యూరర్ హైమండార్ఫ్. ఇతను 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడు. ఇంకా అతడు భారతదేశంలో వివిధ గిరిజన తెగలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రంలో గిరిజన గురించి అధ్యయనం చేశాడు. ఇతని ప్యూరర్ హైమండార్ఫ్. ఇతను ఆంథ్రోపాలజిస్టు. ఇతనే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అని అంటారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు. గోండులతో హైమండార్ఫ్. ఇతను గోండులతో ఎలా వాళ్ళ యొక్క జీవన విధానం గురించి తెలుసుకుందాం. గోండు పంచాయతీ. పట్ల అంటే గ్రామ పెద్ద. గోండు పంచ్ అంటే పంచాయతీ. పట్ల అంటే గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద కానీ, గ్రామ పెద్ద నిర్ణయించడంలో కానీ గ్రామ సభ, మండలి నిర్ణయమే కీలకం. ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపకంగా ఉంటుంది. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి.
ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలు విన్నవించే అవకాశం ఉంది. ప్రధాన పండుగ తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ, విధి విధానాలు నిర్ణయించడానికి సంబంధించిన అంశాలను పంచాయతీ నిర్వహిస్తుంది. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది. ఇలా ఇతరుల ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలకు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలుసుకోవడం. రెండు వర్గాలు తమ అభిప్రాయాలను, వాదనలను తెలియజేయవచ్చు. తర్వాత గ్రామ పెద్దలు వాళ్ళని ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. సాక్షులను కూడా విచారిస్తారు, సాక్ష్యాలను పరిశీలిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత చర్చలు జరిపి గతంలో ఇటువంటి సందర్భాలు ఇచ్చిన తీర్పులను పరిశీలించి పంచ తీర్పు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్ల అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి. తీర్పు మీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు. చివరగా ఒక పరిష్కారానికి వస్తారు. వివాదానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తారు. అయితే ఇది తుది నిర్ణయం కాదు. తర్వాత బాధితులు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. ఆ తర్వాతనే చివరి నిర్ణయం ప్రకటిస్తారు. ఇది గోండ్లను తీర్పు ఏ విధంగా ఇస్తారో తెలుసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇది. ఇక్కడ వీళ్ళందరూ గోండుల యొక్క పంచాయతీ సన్నివేశం అనేది మనం ఇక్కడ చూద్దాం. అలాగే ఒక రోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద ముందు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఆమెను అల్లరి పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టింది. అతడు ఆమెను నెట్టేశాడు. ఆమె పడిపోయింది, కానీ అక్కడి నుంచి తప్పించుకుంది. పంచాయతీ ముందు ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. దోషికి ఏ శిక్ష విధించాలని ఆమెను అడిగింది. సమాధానం ఆమె అత్యంత అవమానకరమైన శిక్షను అతనికి విధించమని కోరింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తనకు కలిగించని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్ళ మీద నిలబడి ఆమె క్షమాపణలు కోరమని పంచాయతీ ఆదేశించింది. పట్ల అంటే గ్రామ పెద్ద. పట్ల అంటే గ్రామ పెద్ద. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల వ్యవహరిస్తాడు. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. తల్లిదండ్రుల నుంచి లభించే ఆస్తులు, ఇంటి పేరును పొందే కుమార్తెలను వారసులు అంటారు. ఇతడు పంచాయతీకి జవాబుదారీ కాకుండా చాలా విషయాల్లో ప్రతిభావంతుడైన నాయకుడిగా వ్యవహరిస్తాడు. పంచాయతీ ఎప్పుడో ఒకసారి సమావేశమైతే గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించవలసి ఉంటుంది. గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి అయి ఉంటాడు. గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు. పండుగలలో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాల్లో సమన్వయకర్తగా ఉంటాడు. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతని పొలంలో సంవత్సరంలో ఒక రోజు పనిచేస్తారు. దీనివల్ల అతని కుటుంబం సాగు చేయగలిగిన భూమి కంటే ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది. తెగ వాళ్ళ అభిప్రాయాల విరుద్ధంగా గ్రామ పెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు. లేదా గ్రామంలోని కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పరచుకోవడానికి వీలుగా ఉంటుంది. గిరిజన సంప్రదాయాలను ఆయా సమాజంలోని వయోజనులందరూ తెలుసుకుంటారు. గిరిజన సమాజ వ్యవహారాల్లో ప్రతి కుటుంబం సమర్థవంతంగా పాలుపంచుకుంటుంది. కొన్ని సందర్భాల్లో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది. గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉండకుండా అందరి అభిమానాన్ని పొందవలసి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాల విరుద్ధంగా పట్ల అంటే గ్రామ పెద్ద ప్రవర్తించకూడదు. అలాగే అతడు తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా అతనికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు. తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపదను ఖర్చు చేస్తాడు. దాదాపు చాలా గిరిజన తెగలు ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. తెలుగువారు, మరాఠావారు ఈ ప్రాంతాలకు వలస రావటం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940-50ల నుంచి గోండులు ఆచారాల వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమన్ డార్ఫ్ వివరించారు. చాలామంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు వెళ్తున్నారు. అంతేగాక స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు ఎన్నుకుంటున్నందుకు గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక్కడ కీలక పదాలు: వారసత్వం, మానవ విజ్ఞాన శాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త, సామూహిక ఉత్సవాలు, సమిష్టి వనరులు. ఇది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.